చూస్తున్నారు కదా దర్శనం దగ్గర ఎంత క్రౌడ్ గా ఉందో. ఫస్ట్ అయితే సమ్మక్క తల్లి దర్శనం చేసుకోవాలి. సమ్మక్క తల్లి దర్శనం అయ్యాక సార్లమ్మ తల్లి దర్శనం, ఆ తర్వాత పగిడిద్దరాజు అండ్ గోవిందరాజు దర్శనం. మేము లాస్ట్ వీక్ వెళ్ళాం కాబట్టి దేవత దగ్గర వరకు వెళ్లి దర్శనం చేసుకోగలిగాము. మీరు ఈ వీక్ లో వెళ్తే దేవత దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, కానీ జాతర టైంలో అంత దగ్గరికి అలో చెయ్యరు. ఈ దేవతకి బెల్లం ప్రసాదంగా స్పెషల్ గా మొక్కుతారు. బెల్లంని దేవతకి సమర్పిస్తారు. జాతర టైంలో దాన్ని దేవత దగ్గరికి విసిరేస్తారు. ఎందుకంటే దేవత దగ్గర వరకు అందరినీ అలో చేయరు కాబట్టి వాళ్ళు దూరం నుండే విసిరేస్తారు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చిన్న పిల్లలతో వెళ్తే మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ గర్ల్స్ హెయిర్ లీవ్ చేసుకొని అయితే అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే అంత క్రౌడ్ కి మీకైతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ క్రౌడ్ లో నుంచి బయటికి రావాలంటే మనతో పాటు మన ఫాదర్ బ్రదర్ పక్కా ఉండాల్సిందే. లేదంటే ఆ క్రౌడ్ నుండి బయటికి రావడం చాలా అంటే చాలా కష్టం. చాలా మంది మేము జాతర టైంలోనే వెళ్తాం, అప్పుడు దేవత వస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ జాతర టైంలో దేవత చిన్న కుంకుమ బర్నీలో తీసుకొస్తారు. ఎలాగూ అప్పుడున్న క్రౌడ్ కి దగ్గర వరకు పంపించరు. సో మీకు ఆ కుంకుమ బర్నీలో ఉన్న దేవత కనిపించరు. నన్ను అడిగితే మీరు ఇప్పుడు వెళ్తే ఇంకా దేవత దగ్గరికి వెళ్ళొచ్చు. ఆ టైంలో ఆ క్రౌడ్ కి మీరు బయట నుండే చూసి మిమ్మల్ని పంపిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము దేవత దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో నన్ను అడిగితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నా లేదంటే ఎవరైనా క్రౌడ్ కి తట్టుకోలేకపోయే వాళ్ళు ఉన్నా సరే ఈ 2 వీక్స్ లో వెళ్ళి రండి. మీరు జాన్ ఎండింగ్ లో జాతర టైంలోనే వెళ్తా అంటే మీకే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే మేము అలా కోళ్ళని ఎగరేస్తున్నాం. అలా ఎగరేస్తే ఆ కోడిని ఆ దేవతకి సమర్పించినట్టు. సో అది అక్కడి నమ్మకం. అఫ్ కోర్స్ క్రౌడ్ ఎంతున్నా భక్తి ముందు అన్ని చిన్నవే అనుకోండి. కానీ ఆ క్రౌడ్ కి మాత్రం నన్ను అడిగితే చాలా కష్టమే. ఇలా అయితే మా మేడారం జాతర ట్రిప్ ఫినిష్ అయింది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్.